पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం 21వ శ్లోకంలో అర్జునుడు 3 ప్రశ్నలు అడగటం జరిగింది. ఒకటి, ఈ గుణాలతో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అంటే, గుణాలతో ఉన్నప్పుడు మనందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ గుణం బాగలేదు వీళ్ళ గుణం బాగలేదు అనేది ఇలాగ అడుగుతూ ఉంటాము, మాట్లాడుతూ ఉండటం అనేది జరుగుతుంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే, గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడిని ఏ విధంగా గుర్తించాలి అనేటటువంటిది మొదటి ప్రశ్న. అలాగే గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ఎలాగా వ్యవహరిస్తూ ఉంటాడు అనేటటువంటిది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఈ గుణాలకు అతీతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది, ఇదే మూడవ ప్రశ్న. మొదటిది, గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా గుర్తించాలి అనేది. రెండవది, గుణాలకు అతీతుడైనటువంటి ఆ వ్యక్తి ఎలాగ ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటాడు. మూడవది, గుణాలకు అతీతంగా ఉండటానికి ఏం చేయాలి అనేటటువంటిది. ఈ 3 ప్రశ్నలు కూడా అర్జునుడు అడగటం జరిగింది. ఆ ప్రశ్నలకు తండ్రి సమాధానం చెప్తున్నారు. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ. ప్రకాశం అన్నది సత్వగుణానికి సంబంధమైనటువంటిది, అలాగే ప్రవృత్తి అనేటటువంటిది రజోగుణానికి సంబంధమైనటువంటిది, మోహం అన్నది తమో గుణానికి సంబంధమైనటువంటిది. అంటే సత్వగుణంతో ఉన్నప్పుడు ఇంద్రియ విషయాలన్నీ కూడా, ఇంద్రియాలకు సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అవన్నీ కూడా తెలుసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. మనస్సు నిర్మలంగా ఉంటుంది కాబట్టి సత్వగుణంలో వివేక జ్ఞానం అనేది పెంపొందించుకోవటానికి ఎంతగానో అవకాశం ఉంటుంది.
అనేది మనం తెలుసుకున్నాం. అలాగే రజోగుణము అనేటప్పటికీ అది కోరికలతో కూడి ఉంటుంది. దానివల్ల కర్మలు చేస్తూ ఉంటారు, నిరంతరము కూడా కర్మల్లో కూరుకుపోయి ఉంటారు అన్నది. అలాగే తమోగుణం వృద్ధి చెందినప్పుడు నిద్ర, బద్ధకము, అలసత్వము ఇవి ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, సత్వగుణంతో ఉన్నప్పుడు ఓ స్పష్టత ఉండి, మనస్సు ప్రశాంతంగా ఉండి, నిర్మలంగా ఉండి, కొత్త విషయాలు కూడా తెలుసుకోవటానికి వీలుగా ఉండి, అలాగే సత్వగుణం అనేటటువంటిది సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ సుఖానుభూతి పొందుతూ ఉన్నప్పటికీ, అంటే సత్వగుణం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వ్యక్తి పొందుతున్నప్పుడు, అలాగే తర్వాత రజోగుణము, రజోగుణం యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రజోగుణము ప్రకారంగా, ఆ రజోగుణం ప్రకారంగా ఒక్కోసారి రకరకాలైనటువంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, మూడవది తమోగుణము. ఎప్పుడైనా ఒక్కోసారి బద్ధకంగా అనిపించిన, లేదా కాస్త నిద్ర పోవాలి అని అనిపించినప్పటికీ కూడా, అంటే ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు గుణాల యొక్క లక్షణాలతో ఆ వ్యక్తి ఉన్నప్పుడు, ఆ విధంగా అతను ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది. నద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. అంటే ఏ గుణము ఉన్నప్పటికీ కూడా, అది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదే కావాలి అనేటటువంటిది ఎప్పుడు కూడా గుణాతీతుడు అనుకోడు అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ గుణం పోవాలి అంటే, ఈ లక్షణాలు పోవాలి అని అనుకోడు. అలాగే ఈ లక్షణాలు పోయి, అంటే ఈ తమోగుణం లక్షణాలు పోయి సత్వగుణం కావాలి అని అనుకోడు, లేదా రజోగుణము పోయి సత్వగుణం రావాలి అని కూడా అనుకోడు. ఏ గుణము ఉన్నప్పటికీ కూడా ఆ గుణానికి తగినట్లుగా ఆ మనస్సు, ఆ దేహము ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇది కావాలి అని అనుకోడు, ఇది వచ్చింది అని బాధపడ్డు, అలాగే ఇది పోవాలని కూడా అనుకోవటం అనేది జరగదు అనేది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు గుణాతీతుడు అంటే జ్ఞాని. జ్ఞాని ఈ సంబంధాలకు దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండటం అన్నది కాదు. నిజానికి గుణాతీతుడు అంటే జ్ఞాని అందరి మధ్యనే ఉంటూ, అందరిలాగానే ఉంటూ, అందరూ ఎలాగ ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తిస్తూ, అందరూ ఏది చూస్తున్నారో అదే చూస్తూ, అందరూ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ, అందరి దేహాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఈ దేహం ఉంది అంటే ఇది గుణాలతో కూడే ఉంటుంది, మనస్సు ఈ దేహము కూడా. అలా ఉన్నప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేహానికి సంబంధమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉంటాయన్నమాట. ఆ మారేటటువంటి గుణాలకు నేను సాక్షినై ఉన్నాను, నేను ద్రష్టనై ఉన్నాను అని ఆ విధంగా
మారేటటువంటి ఆ గుణాలకు, మనసుకు, ఈ దేహంలో మార్పులకు తాను సాక్షిని అనేటటువంటిది ఆ విధంగా నిరంతరము కూడా సాక్షిగా ఉండటానికి జ్ఞాని ఎప్పుడు కూడా అలాగే ఉండటం అనేది జరుగుతుందన్నమాట. నిజానికి అది ప్రయత్నం కాదు, అలా ఉండటానికి ప్రయత్నం కాదు, అది అలాగ స్వభావంలాగా మారి నిరంతరము కూడా ఈ దేహం ఎలాగ ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా దానికి నేను ద్రష్టను అనేటటువంటిది ఎప్పుడు కూడా తాను ద్రష్టగానే ఉండటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ గుణాలలో సత్వగుణం అనేటటువంటిది నీవు జ్ఞానివి అంటే గుణాతీతుడవు అనేటటువంటిది తెలుసుకోవటానికి వీలవుతుందన్నమాట. రజోగుణము, తమో గుణము ఇవి నిన్ను ఎప్పుడూ కూడా నువ్వు తెలుసుకోవటానికి దూరం చేస్తూనే ఉంటాయి. తమో గుణము, రజోగుణము అణచివేసి సత్వగుణాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే నీవు జ్ఞానస్వరూపము అంటే ఆత్మస్వరూపము అంటే నేను ద్రష్టను, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆ విధంగా నీవు తెలుసుకోవటానికి సత్వగుణమే ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది. అయితే ఒక్కసారి నీవు నీ గురించి సరైనటువంటి అవగాహన ఏర్పరచుకొని ఈ గుణాలన్నీ కూడా ఈ దేహానికి సంబంధమైనటువంటివే, గుణాలతో కూడినటువంటి ఈ దేహాన్ని, దేహ కదలికలను, మనసులో ఆలోచనలను వీటన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి నేను గుణాతీతుడను అని ఆ విధంగా నీవు తెలుసుకొని నిరంతరము కూడా గుణాతీతుడుగా ఉండాలి. అలా అలవాటు చేసేసుకోవాలన్నమాట. అది అప్రయత్నంగా ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. అలా ఉంటున్నప్పుడు ఈ దేహం ఏది చేస్తున్నప్పటికీ కూడా అంటే ఈ దేహము తమోగుణంతో ఉన్న, రజోగుణంతో ఉన్న, సత్వగుణంతో ఉన్న వీటన్నిటికీ కూడా నేను సాక్షిని అని నీవుగా ఉండటానికి అప్పుడు వీలవుతుంది. అయితే ఇక్కడ సాధకుడు ఎప్పుడూ కూడా తన్ను తాను మోసం చేసుకోకూడదు. యథార్థమైనటువంటి గుణాతీతుడిగా నువ్వు ఉంటున్నావా లేదా అనేది చూసుకోవాలి. అది ముఖ్యమైనటువంటిది. అంతేగాని దేహం ఎలా ఉన్నప్పటికీ కూడా నేను గమనిస్తూ ఉన్నానండి, అది రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్నా కానీ, అలా ప్రవర్తిస్తున్నా కానీ నేను గమనిస్తూ ఉన్నాను అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అది యథార్థం కాదు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఒక్కసారి అలవాటు చేసుకుని వాళ్ళు మోసం చేసుకోవటం అన్నది మొదలైతే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. నేను సరైనటువంటి రీతిలో యథార్థమైనటువంటి గుణాతీతుడిగా ఉండి, యథార్థమైనటువంటి ద్రష్టగా ఉండి ఈ దేహ కదలికలకు, మనో కదలికలకు సాక్షిగా ఉన్నానా, లేకపోతే తాత్కాలికంగా ఇలాగ చెప్పుకుంటున్నానా అన్నది గమనించుకోవాలి ఎవరికి వాళ్ళే. లేనప్పుడు ఏమవుతుందంటే అది ఒక అలవాటయ్యి అంతఃచేతనలో అదే స్థిరపడితే ఆ తర్వాత అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉండటానికి సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఉన్నాను అనుకుంటాడు. నేను ఉన్నాను అనుకున్న తర్వాత ఒక రకంగా ఏంటంటే తలుపులు మూసుకుపోయినట్లు అయిందన్నమాట. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను అలా వింటున్నాను. ఇక్కడ అది సరైనటువంటిది కాదు, గుర్తుంచుకోండి. దేహానికి భిన్నంగా, ఈ గుణాలకు భిన్నంగా
ఉన్నప్పుడు మాత్రమే స్పష్టంగా మీరు మనస్సులో కదలాడేటటువంటి ప్రతి ఆలోచన కూడా గమనిస్తూ ఉన్నాను నిరంతరము కూడా అని మనస్సుకు కూడా నేను వేరుగా ఉన్నాను, ఆలోచనలకు వేరుగా ఉన్నాను, భావాలకు వేరుగా ఉన్నాను, భావోద్వేగాలకు వేరుగా ఉన్నాను అని ఆ విధంగా మిమ్మల్ని మీరు బలపరుచుకున్నప్పుడు నిరంతరము కూడా నేను మనస్సుకు కూడా నేను సాక్షిని అని ఆ విధంగా గట్టిగా అక్కడ మీరు బలపరుచుకున్నప్పుడు, ఆ విధంగా ప్రతిసారి కూడా ఉండగలుగుతున్నప్పుడు, అంటే ప్రతి క్షణము కూడా ఉండగలుగుతూ ఉంటే అప్పుడు ఇది దేహము, ఈ దేహము మారుతూ ఉంటుంది, ఇది గుణాలతో ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణంతో ఉంటుంది. కాబట్టి ప్రారబ్ధవశాత్తు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ కూడా ఉండవచ్చు. వీటన్నిటికీ కూడా నేను సాక్షిని అని యథార్థమైన సాక్షిగా నువ్వు ఉండటానికి వీలవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. ఇక్కడ మీరు ఆ జాగ్రత్త పడకపోయినట్లయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా యథార్థమైనటువంటి సాక్షిగా మీరు ఉండలేరు, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఈ దేహం ప్రవర్తిస్తున్నప్పుడు ఏ గుణంతో ఉందో ఆ విధంగా ఈ దేహం ప్రవర్తిస్తున్నప్పుడు, అంటే ఒక నాటకం జరుగుతున్నప్పుడు ఆ నటుడు ఆ నాటకంలో ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా మాట్లాడాలో అలాగే చేస్తూ ఉంటాడు. కోపంతో మాట్లాడుతూ ఉండవచ్చు, బాధతో మాట్లాడుతూ ఉండవచ్చు, ఒక్కోసారి దుఃఖపడుతూ ఉండవచ్చు, ఒక్కోసారి ఆవేశం తెచ్చుకుంటూ ఉండవచ్చు, ఆవేశంతో ఎదటి వాళ్ళని కొడుతున్నట్లుగా కూడా నటించవచ్చు. ఇదంతా కూడా నటన. ఒక నాటకం జరుగుతున్నప్పుడు ఆ నాటకంలో ఆ నటుడు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండవచ్చు, కానీ ఏడుస్తున్నది కేవలము ఆ పాత్ర మాత్రమే అనేది తనకు తెలుసు. యథార్థమైనటువంటి వ్యక్తి అది నేను ఏడవటం లేదు, ఏడుపు నటించటం అనేది జరుగుతుంది అని, ఆ పాత్ర ఆ విధంగా నటిస్తుంది అనేది ఆ వ్యక్తికి తెలుసు. అలాగే ఆ వ్యక్తి ఆవేశంతో ఎదుటి వ్యక్తిని కొడుతున్నట్లుగా నటిస్తున్నప్పుడు అది నటనే అనేటటువంటిది కూడా ఆ వ్యక్తికి తెలుసు. అలాగే ఇక్కడ కూడా జ్ఞాని ఆ దేహంతో ఏది చేయాల్సి వచ్చినప్పటికీ కూడా అది చేస్తూ, ఆ దేహం అది చేస్తూ ఉన్నప్పుడు నిరంతరం కూడా తాను ఆ దేహానికి వేరుగా ఉన్న ఆత్మస్వరూపం అనేటటువంటి ఆ ఎరుక అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది, నిరంతరం కూడా ఉంటుంది. బయటకు ఆ దేహం అందరి దేహాల్లాగానే ప్రవర్తిస్తూ ఉండవచ్చు కూడాను, అందరిలోనూ కలిసి ఉండవచ్చు కూడాను, అందరిలాంటిదే అని అందరూ అనుకోవచ్చు కూడాను. కానీ అది లోపల మాత్రం ఆ ఎరుక అనేటటువంటిది ఎప్పుడు కూడా పోదు. ఆ దేహంలో తాను ఆత్మస్వరూపం అని ఆత్మస్వరూపంగా తన లక్షణాలు ఏవైతే ఉన్నాయో తన లక్షణాలకి అనుగుణంగానే తను తాను స్మరించుకుంటూనే, తను తాను చూసుకుంటూనే, తానుగానే ఉండటం అనేది జరుగుతుంది లోపల. బయటకు మాత్రం ఇక్కడ ఒక నటన జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక నాటక రంగం అంతే. ఇక్కడ ఈ దేహాలన్నీ కూడా రకరకాల పాత్రలు పోషిస్తున్నాయి. అలాగే ఈ దేహం కూడా ఇక్కడ ఒక పాత్ర పోషిస్తుంది అని ఆ దేహ ప్రారంధం వల్ల ఏ పనులు ముందుకు వస్తే ఆ పనులు ఆ దేహం చేసుకుంటూ వెళుతుంది. అక్కడ ఎలాగ ప్రవర్తించాలో అలాగ ప్రవర్తిస్తూ ఉంది.
నాకేమీ సంబంధమేమి లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అని లోపల ఆ భావన స్థిరంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా భావన చేస్తాడు? ఈ దేహంలో ఈ మార్పు రావాలి, ఈ గుణం మారాలి అని అనుకోడు అన్నమాట. ఇలా కాదు, ఇలా చేయాలి అని కూడా అనుకోడు. ఎందుకని? ఆ దేహం ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ చేసేది తాను కాదు, తాను కేవలము ద్రష్ట మాత్రమే అనేది అక్కడ అదే భావన ఉంటుందన్నమాట. అదే ఇంకా మీరు వెనక్కి వెళ్ళినట్లయితే, మత జీవితంలోకి వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేత కూడా గమనించుకుంటూ ఉండాలి. అది సత్కర్మ లేదా దుష్కర్మ అనేది ఆలోచించుకుంటూ ఉండాలి. అక్కడ అవన్నీ కూడా బాగు చేసుకోవాలి. అలాగే అక్కడ త్రివిధ తపస్సులు, మనసు ఏ విధంగా ఉంది, మాట ఏ విధంగా ఉంది, చేత ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా సరైన రీతిలో తండ్రి ఏది చెప్పారో ఆ విధంగా ఉంటున్నాయా లేదా అనేది గమనించుకోవాలి. అవన్నీ కూడా సరిచేసుకున్న తరువాత ఇక్కడికి వచ్చాము. ఇది అంటే అవన్నీ కూడా ఇప్పుడు విచ్చలవిడిగా చేయమని కాదు, గుర్తుంచుకోండి. ప్రారబ్ధవశాత్తు ఏదైనా ఆ దేహంతో ఒక్కొక్కసారి అసత్కర్మ అంటే దుష్కర్మ ఏదైనా ఆ దేహం చేసినట్లుగా ఉండవచ్చు. కానీ ఆత్మస్వరూపమైనటువంటి నాకు మంచి చెడు అనేటటువంటిది, ఆత్మస్వరూపమైనటువంటి నాకు మంచి చెడు అనేటటువంటిది ఏది ఉండదు. కానీ దేహం దృష్ట్యా చూసినట్లయితే అక్కడ మంచి చెడు అనేటటువంటిది ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మగా ఈ దేహం ఏ గుణంతో ప్రవర్తించినప్పటికీ ఆత్మగా నేను సాక్షిని, ఆత్మగా నేను ద్రష్టను. కానీ దేహానికి కొన్ని నియమాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. దేహం పరిధిలో దేహం ఉండాలి, దేహం వివేకంతోనే ప్రవర్తించాలి, దేహం మంచి చెడులు చూసుకుంటూనే ఉండాలి, దేహం ధర్మాల్ని అధర్మాల్ని చూసుకుంటూనే ఉండాలి. కానీ ఈ ద్వంద్వాలన్నీ కూడా అది దేహానికి సంబంధమైనటువంటివి. ఆత్మనైనటువంటి నాకు అవేవి కూడా సంబంధం లేదు, వాటితోనూ నాకు సంబంధం లేదు. నాకు కేవలము ఇదంతా కూడా దృశ్యమే. ఈ దేహం దగ్గర నుంచి, ఈ మనసు దగ్గర నుంచి ఇదంతా కూడా దృశ్యమే. నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, నేను ద్రష్టనై ఉన్నాను. గుణాలతో కూడినటువంటి ఈ దేహం అది ఈ విధంగా ప్రవర్తిస్తుంది, అంతే. అది మంచి చెడు అనేటటువంటి విచక్షణ నేను చేసేవాడిని కాదు, ఆత్మస్వరూపమైనటువంటి నేను చేసేవాడిని కాదు. ఈ తేడా బాగా అర్థం చేసుకోండి. లేనప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. దేహం ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది అనేక సంవత్సరాల నుంచి త్రివిధ తపస్సులు ఆచరించుకుంటూ వచ్చారు. మనసు ఎలా ఉండాలో నేర్చుకున్నారు, మాట ఎలా ఉండాలో నేర్చుకున్నారు, దేహం ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారు. అలాగే అనేక సార్లు దైవాసుర సంపద్ విభాగ యోగంలో అసుర భావాలు ఏవైతే ఉన్నాయో ఆ అసుర భావాలు పోగొట్టుకోవాలి, దైవీ సంపద పెంచుకోవాలి అనేటటువంటి దాన్ని మాట్లాడుకోవటం జరిగింది. వాటన్నిటిలోనూ కూడా మార్పు చేసుకుని ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఒక యోగ్యత ఏర్పరచుకుని ఇప్పుడు నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, నీవు కేవలము ద్రష్టవై ఉన్నావు, నువ్వు సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నావు. ఈ దేహము గుణాలతో ఉంది, ఈ గుణాలు మారుతూ ఉంటాయి అని, ఈ మార్పు ఉండాలి, ఈ మార్పు ఉండొద్దు అనేటటువంటిది అలాంటి ఆలోచన ఆత్మస్వరూపమైనటువంటి నీకేమీ కూడా లేదు.
నీవు కేవలము ద్రష్టవు అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. ఈ విధంగా ఉండాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. జ్ఞాని ఇది రావాలి, ఇది కావాలి, ఇది వద్దు, ఇది పోవాలి అనేటటువంటి ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా ఉండవు జ్ఞానికి. ఎందుకని ఉండవు? తాను ఆత్మస్వరూపము అనేటటువంటిది తెలుసుకున్నప్పుడు, తాను అనంతము అని తెలుసుకున్నప్పుడు, తాను సర్వవ్యాపకం అని తెలుసుకున్నప్పుడు, ఇక్కడ అంతా కూడా తన స్వరూపమే కాబట్టి ఇది వద్దు అనేటటువంటి దాన్ని ఆ విధంగా భావన చేయటానికి కుదరదు. ఇది కావాలి అనేటటువంటి రాగము, ఇది వద్దు అనేటటువంటి ద్వేషము అక్కడ లేవు. ఈ రాగద్వేషాలకు అతీతంగా తను మత జీవితంలోనే ఒక మార్పు చేసుకోవటం అనేది జరిగింది. అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా లేదు అని ఆ విధంగా అంతా కూడా పరమాత్మ స్వరూపంగా, విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే అనేటటువంటి భావన ఏర్పరచుకుని అంతటినీ కూడా పరమాత్మ స్వరూపంగా స్వీకరించటం అన్నదాన్ని ఆ విధంగా అభ్యాసం చేయటం వల్ల, ఆ విధంగా ఉపాసన చేయటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా స్వీకరించటం అనేది జ్ఞానిగా తనకు చేతనవుతుందన్నమాట. అందుకోసం అవన్నీ కూడా అప్పుడు చేసుకుంటూ వచ్చాం నిజానికి. అయితే అవన్నీ చేయకుండా ఇప్పుడొచ్చి నేను జ్ఞానిని అనుకుంటూ మాట వరుసకు ఏదో వచ్చినప్పటికీ కూడా నేను స్వీకరిస్తున్నాను అని, అలాగే ఇక్కడ ఈ దేహం ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా నేను ద్రష్టగా ఉన్నాను అనుకుంటూ అలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే అది నిజానికి ఎవరినో మోసం చేసినట్లు కాదు, మిమ్మల్ని మీరు దారుణంగా మోసగించుకుంటున్నట్లది. మహాపతనావస్థకు చేరటం అనేది జరుగుతుంది. దానివల్ల గుర్తుంచుకోవాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది. తర్వాత ఇలాగా గుణాతీత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ లక్షణాలు అనేటటువంటివి గుణాతీతుడికి అది సహజము. కానీ సాధకులు కావాలని గుణాతీతుడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుణికిపుచ్చుకోవటానికి కూడా ప్రయత్నం చేయాలి ఒక పక్కన. మరో పక్కన ఏ అవలక్షణాలు పోగొట్టుకోవాలో, ఏ దుర్గుణాలు పోగొట్టుకోవాలో అవన్నీ పోగొట్టుకుంటూ నేను ఆత్మస్వరూపం అనేటటువంటిదేమో అక్కడ స్థిరపరచుకోవాలి. ఇటువైపు ఏమో గుణాతీతుడి లక్షణాలన్నీ కూడా పుణికిపుచ్చుకోవటానికి ప్రయత్నించాలి. ఇది మనకు 2వ అధ్యాయంలోనే తండ్రి మనకు చెప్పారు, స్థితప్రజ్ఞ లక్షణాలు. అలాగే భక్తి యోగంలో కూడా మనకు తండ్రి చెప్పటం జరిగింది. భక్తి యోగంలో భగవంతుడికి ఇష్టమైన వాడిగా మారటానికి నువ్వేం చేయాలి అనేటటువంటిది కూడా మనకు చెప్పారు. కాబట్టి 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలు, అలాగే భక్తి యోగంలో చెప్పినటువంటి లక్షణాలు, ఇక్కడ ఇప్పుడు గుణత్రయ విభాగ యోగంలో గుణాతీతుడిగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా సాధకులైనటువంటి వాళ్ళు పుణికిపుచ్చుకోవటానికి, ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రయత్నం. గుణాతీతుడికైతే అది ప్రయత్నం కాదు, అప్రయత్నంగా అలాగే ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. అలా ఉండాలి అనుకున్నప్పుడు మనకు తండ్రి ఏదైతే చెప్పారో ఆ మార్పులు చేసుకుంటూ నీవు ఆత్మస్వరూపము కేవలము ద్రష్టవు, దేహం కాదు అనే దాన్ని గట్టిగా లోపల అక్కడ స్థిరపరచుకుంటే కానీ కుదరదు. సరే, ఇది తర్వాత ఉదాసీన వదాసీనో గుణైర్యో నా విచాల్యతే గుణ వర్తంత ఇత్యేవ యో అవతిష్టతి నేంగతే. ఇక్కడ
ఉదాసీనో ఉదాసీనో గుణైర్యో న విచాల్యతే. గుణాలు మారుతూ ఉంటాయి. గుణాలు మారుతూ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక్కోసారి మీరు కొంచెం ఎక్కువ భోంచేశారనుకోండి, చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు తమో గుణం రావచ్చు. ఒక్కొక్కసారి ఈ దేహం ముందు ఏదో ఒక పని ఉంటుంది, ఆ పనిలో ఎక్కువగా మీరు పూర్తిగా నిమగ్నం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండవచ్చు. అంటే దేహంతో ఎక్కువ సమయం ఆ విధంగా పని చేయాల్సి రావచ్చు కూడాను. ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉంది అని, సుఖంగా ఉంది అని అలాగా కూడా ఉండిపోవచ్చు కూడాను. ఇట్లాగా రకరకాలుగా మారుతూ కూడా ఉండవచ్చు అన్నమాట. అంటే దేహం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ గుణాలంటూ ఉంటాయి. గుణాలు ఎక్కడికి పోవు. ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా గుణాలు ఉంటాయి. ఎందుకుంటాయి? దేహం ఉంటే గుణాలు ఉన్నట్లే, అంతే. అవి ఏమో మారుతూనే ఉంటాయి. అవి వాటి లక్షణాలు అన్నమాట. అయితే జ్ఞాని విషయంలో, గుణాతీతుడు విషయంలో ఏమవుతుందంటే సత్వగుణం అనేటటువంటిది ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. ఆ దేహం సత్వగుణంతో ఉంటుంది, ఎక్కువ సత్వగుణంతో ఉంటుంది. కొద్దిపాటి రజోగుణము, మరి ఇంకా కొద్దిపాటి తమో గుణము ఉంటుందన్నమాట, అంతే. సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం కొద్దిగా ఉంటుంది. ఇంకంతకన్నా తక్కువ కొద్దిపాటి తమో గుణం ఉంటుంది, అంతే. ఇవి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నా విచాల్యతే, గుణాతీతుడు ఎప్పుడు కూడా చలించడు అనేటటువంటిది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారు. అంటే ఇది అనుభవం. గుణాలు మారుతూ ఉంటాయి. గుణాలు మారుతూ ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు అనవసరంగా నేను నిద్రపోతున్నాను అని బాధపడ్డు, అయ్యో ఇలాగ పనిచేయాల్సి వచ్చిందే, హాయిగా నేను కూర్చుని ధ్యానం చేసుకోవాల్సింది కదా అని అక్కడ దిగులు పడ్డు. అలాగే హాయిగా కూర్చుని సుఖస్వరూపంగా తానుగా ఉండి, అయ్యో ఈ పని చేయాలి, నేను పని చేయలేకపోయాని అని దిగులు పడ్డు. అంటే ఏ గుణం ఉన్నప్పటికీ కూడా తను చలించటం అనేది జరగదు అన్నది. ఎందుకని? ఏ పని చేస్తున్నప్పటికీ కూడా తను ద్రష్టగానే ఉండటం అనేది జరుగుతుంది. దేహం కాస్త బద్ధకంగా ఉండి అలాగా అలసత్వంతో అలా కూర్చున్నప్పుడు ఇది ఇప్పుడు ఈ దేహం ఇలా ఉంది అని ఈ దేహం యొక్క పరిస్థితిని గమనించుకుంటూనే ఉంటాడు తాను. అలాగే సుఖస్వరూపంగా అలాగా ఉన్నప్పుడు ఆ సుఖాన్ని గమనించుకుంటూనే ఉంటాడు. అలాగే కర్మ చేస్తున్నప్పుడు రోజంతా పని చేస్తున్నప్పటికీ కూడా ఈ దేహం ఆ పనులు చేస్తుంది అనేది గమనించుకుంటూనే ఉంటాడు. ఇంకా చలించటం ఎక్కడ? చలించటం అంటే ఏమిటి? వాటితో కలిసిపోవటం. వాటితో కలిసిపోవడం ఎప్పుడు కూడా గుణాతీతుడు. ఈ గుణాలను గుణేషు వర్తంతి ఇది ధారయన్, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయన్. గుణాలతో కలిసి ఆ దేహం ఆ పనులు చేసుకుంటుంది. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగేసుకుంటూ ఉన్నాయి. అలాగే మనస్సు ఆలోచిస్తుంది. వీటితోనూ కూడా సంబంధం లేకుండా నేను కేవలము సాక్షిగా ఉన్నాను, నేనెప్పుడు కూడా సాక్షిగానే ఉన్నాను, నేనెప్పుడు కూడా ద్రష్టగానే ఉన్నాను అని ఎప్పుడు కూడా అదే భావనతో ఉండటం అన్నది జరుగుతుంది. గుణావర్తంత ఇత్యేవయో అవతిష్ఠతి నేంగతే. ఎప్పుడు కూడా నిరంతరము కూడా నేను ఏ మార్పు లేకుండా ఇలాగే ఉండేటటువంటి వాడిని అని నా స్థితి ఏది ఇక్కడ నిశ్చలం. అలాగే
సాక్షిత్వం, నిరంతరము కూడా గమనిక, నిరంతరము కూడా ఎరుక, నిరంతరము ద్రష్ట. ఏ చలనము లేదు, ఏ మార్పు లేదు, నిర్వికారం. వీటేటితోనూ కూడా నాకు సంగమం లేదు, వీటేటి పట్ల నాకు ఆసక్తి లేదు. ద్రష్టనైనటువంటి నాకు ఈ ఆసక్తి లేదు. మనసులో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన కదులుతూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఇష్టము అంటుంది, ఒక్కోసారి అయిష్టము అంటుంది. కానీ నాకు ఆ ఇష్టాయిష్టాలతో కూడా నాకే సంబంధము లేదు, నాకే చలనము లేదు. నేను నిరంతరము కూడా గమనించేవాడిగానే ఉన్నాను, నేను నిరంతరము కూడా ద్రష్టగానే ఉన్నాను, నేను నిరంతరము కూడా సాక్షి చైతన్య స్వరూపంగానే ఉన్నాను నేను అనేటటువంటిది. అంటే ఇప్పుడు ఈ 2 శ్లోకాలు కూడా ఏంటంటే మనకు 22, 23 శ్లోకాలు ఇది కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అన్న ప్రశ్నకు అతీతో భవతి ప్రభు అన్న ఆ ప్రశ్నకు సమాధానం ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట. ఏమిటి 2 శ్లోకాల్లో మనకు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఉదాసీనంగా ఉంటాడు అనేది. ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఈ దేహంలో ఈ గుణాలు ఏవి ఎలా మారుతున్నప్పటికీ కూడా ఉదాసీనంగా ఉంటాడు అనేటటువంటిది. ఆ తేడాలన్నీ కూడా దేహానికి సంబంధమైన తేడాలు, మనసుకు సంబంధమైనటువంటి తేడాలు. గమనించే నాలో ఏ తేడా కూడా లేదు. కాబట్టి ఎప్పుడు అతను నిశ్చలంగా ఉండటం వల్ల నా విచాల్యతే, హడావుడి లేదు, ఆందోళన లేదు, అశాంతి లేదు. ఏంటి ఇలాగ కూర్చున్నాడు ఇతను నిబ్బరంగా, నిమ్మకు నీరెత్తినట్లు అంటారు చూడు. ఏంటి ఇంత జరుగుతున్నా ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడేంటి? ఆ దేహానికి ఏదో జబ్బు వచ్చింది అయినా పట్టించుకోడు. చూద్దాంలే, రేపు చూద్దాంలే. డాక్టర్ ఏదో సీరియస్ అని చెప్పాడు, చూసేవాళ్ళందరికీ కూడా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఉన్నాడు అతను. ఆ ప్రసన్నత అన్నది పోలేదు, ఆ ప్రశాంతత అన్నది అలాగే పోలేదు. సరే డాక్టర్ గారు అలాగే అన్నాడు. ఏమిటిది ఈ నిబ్బరత ఏంటి? ఈ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం ఏంటి? ఇతను ఎందుకు ఇలా ఉన్నాడు అని మనం అడిగితే గుణాగుణేషు వర్తంతి ధారయన్, అది గుణాలతో కూడినటువంటిది, అది మారుతూ ఉంది, మారేటటువంటిది, అది వికారాలు చెందేటటువంటిది, అది మారుతూనే ఉంటుంది కదా. ఇది అక్కడ సమాధానం. ఇలా గుర్తించవచ్చు ఆ వ్యక్తిని అనేటటువంటిది అర్జునుడు అడిగిన ప్రశ్నకు ఈ 2 శ్లోకాల్లోనూ తండ్రి మనకు చెప్పినటువంటి సమాధానం అది. తర్వాత కిమాచార, అతని ఆచరణ ఎలా ఉంటుంది అనేది, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, బయట ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు కానీ కొన్ని సన్నివేశాలు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎలా వ్యవహరిస్తూ ఉంటాడు, అతని ఆచరణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఆ ప్రశ్న. దానికి సమాధానం 24, 25 శ్లోకాల్లో తండ్రి మనకు చెబుతున్నారన్నమాట. గుర్తుంచుకోవాల్సిన విషయం మళ్ళీ ఏమిటంటే ఇక్కడ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. గుణాతీతుడు లేదా జ్ఞాని ఈ సంబంధాలను వదిలేసి పారిపోడు దూరంగానే ఎక్కడికో, అందరిలోనే ఉంటాడు, అందరిలాగానే ఉంటాడు, కానీ లోపల వేరుగా ఉంటాడు. గమనిస్తుంటే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తెలిసిన వాళ్లకు ఓహో ఇతను గుణాతీతుడు అనేది అర్థం చేసుకోవటానికి వీలవుతుందంతే. లేనప్పుడు ఆ వ్యక్తి ఎవరికి కూడా అర్థం కాడు, బాహ్యమైనటువంటి ఆ ప్రవర్తన కూడా అర్థం కాదు. అలాగే ఆ వ్యక్తి గుణాతీతుడు జ్ఞాని అనేటటువంటిది కూడా అర్థం కాదు. ఎందుకనంటే ఆ వ్యక్తి ఆ వేషభాషల్లో ఏదో ఒక మార్పు చేసుకోవాలని ఏం ప్రయత్నించడు.
ఏదో ఒక గుర్తింపు కోరడు, అందరూ ఆ వ్యక్తిని మెచ్చుకోవాలని కోరడు, ఆ వ్యక్తి నుంచి ఏవో మహిమలు ఇక్కడేమీ వ్యక్తం కానే కావు. కాబట్టి ఆ వ్యక్తిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎవరూ గుర్తించను సాధ్యం కాదు. కానీ ఎవరికైతే గుణాతీత లక్షణాలు తెలుసో, ఎవరికైతే స్థితప్రజ్ఞ లక్షణాలు తెలుసో, అలాంటి వాళ్ళు మాత్రం ఆ వ్యక్తిని గుర్తించడానికి మాత్రం వీలవుతుంది. ఇతను గుణాతీతుడిలాగా ఉన్నాడే అనేటటువంటిది ఆ విధంగా ఆ మహాత్ముడిని గుర్తించడానికి మాత్రం వీలవుతుంది. లేనప్పుడు సర్వసాధారణంగా ఏ ప్రత్యేకత కూడా లేకుండా అందరి దేహాల్లాగానే ఆ దేహం కనపడుతూ ఉంటుంది. అందరి దేహాలు ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటాయో ఆ దేహము అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క సందర్భాల్లో మాత్రం అతని ప్రవర్తన అనేటటువంటిది దగ్గర నుంచి చూసేటటువంటి వాళ్ళకు తేడాగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రవర్తన గురించి ఇక్కడ 2 శ్లోకాల్లో మనకి తెలియజేశారన్నమాట. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్ట అస్మకాంచన తుల్యప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. సమదుఃఖ సుఖ స్వస్థ అంటే ఇక్కడ స్వస్థ అన్న మాటకు అర్థం ఏంటంటే నిరంతరము కూడా ద్రష్టగా తానుగా దేహంగా కాదు, నిరంతరము అన్నమాట ఇక్కడ. స్వస్థ నిరంతరము కూడా తానుగా. ఇది అప్రయత్నంగా అలవాటైపోతుందన్నమాట. ప్రయత్నం అవసరం లేదు. కొంతకాలం ప్రయత్నం చేస్తే గట్టిగా నిక్కచ్చిగా ప్రయత్నం చేస్తే అది అలవాటైపోతుంది. అహమాత్మ అసంగో అహం, అహమాత్మ నిర్గుణో అహం, అహమాత్మ నిరంజనో అహం. ఈ విధంగా తన లక్షణాలను ఆత్మగా తన లక్షణాలను తాను తెలుసుకొని నిరంతరము కూడా ఆత్మగా ద్రష్టగా గమనికగా సాక్షిగా తానుగా ఉండేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, అది అతని ఆచరణ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సమదుఃఖ సుఖ, సుఖ దుఃఖాలు అనేటటువంటివి ప్రతి దేహానికి కూడా వస్తూ ఉంటాయి. దేహం ఉంది అంటే అది ప్రారబ్ధం అనుభవించడానికే. కాబట్టి దేహానికి ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంటుందన్నమాట. దేహానికి ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఆ దేహం సుఖంగా ఉండవచ్చు, ఒక్కొక్కసారి ఆ దేహం బాధ అనుభవిస్తూ కూడా ఉండవచ్చు. ప్రారబ్ధం వల్ల బాధ అనుభవిస్తూ కూడా ఉండవచ్చు. కానీ ద్రష్ట అయినటువంటి వాడు ఇది నాకు కాదు, ఇది దేహానికి సంబంధమైనటువంటిది అని నిరంతరము కూడా ఆ దృష్టి ఏర్పరచుకొని సమంగా ఉండటానికి కుదురుతుంది. అంటే ఇప్పుడు సుఖంగా ఉంది, నాకు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారు, అందరూ కూడా సుఖంగా ఉంది, ఇలాగే చేస్తే బాగుండు, ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండు అని కోరుకోడు. అలాగే ఒక్కొక్కసారి ఆ దేహం కష్టపడేటటువంటి పరిస్థితులు వస్తూ ఉండవచ్చు, బాధపడేటటువంటి పరిస్థితులు వస్తూ ఉండవచ్చు. అలాంటప్పుడు దీని నుంచి త్వరగా బయటపడాలి, ఇలాంటివి వద్దు అనేటటువంటిది కూడా ఉండదన్నమాట.
స్వీకరించటం అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. యాక్సెప్టెన్స్. ఇది ఇలా ఉందా, సరే బాగానే ఉంది. ఇది ఇప్పుడు ఇలాగా ఉందా, సరే బాగానే ఉంది. ఇలా ఉన్నా నాకేమీ నేను కొత్తగా సుఖాన్ని అనుభవించటం లేదు. ఎవరి గురించి? ఆత్మస్వరూపమైనటువంటి నేను ఎప్పుడూ సుఖస్వరూపాన్నే. ఇప్పుడు తాత్కాలికంగా ఈ దేహం ఈ సుఖాన్ని పొందుతుంది. ఈ దేహం ఎప్పుడు సుఖాన్ని పొందేదేం కాదు, ఇది మారేదే. ఎప్పుడూ ఒకే రకమైన సుఖాన్ని ఈ దేహం పొందలేదు, ఇది మారుతూ ఉంటుందన్నమాట. ఒక్కోసారి దుఃఖాన్ని పొందుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి ఎప్పుడూ దుఃఖం పొందేది కాదు. ఈ సుఖ దుఃఖాలు అనేటటువంటివి మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ దేహం అనేటటువంటిది, ఈ మనస్సు అనేటటువంటిది, ఈ సుఖము దుఃఖము, ఈ బాధ, ఇవన్నీ కూడా అనుభవించాల్సిందే. ఇది అనుభవిస్తూ ఉంది. నేను ద్రష్టనై ఉన్నాను వీటికి. నేను నిజానికి ఇప్పుడు కొత్తగా సుఖపడేవాడిని కాదు, లేదా బాధపడేవాడిని కాదు. ఈ దేహం పడుతున్నటువంటి, ఈ దేహం అనుభవిస్తున్నటువంటి ఈ సుఖ దుఃఖాలకు నేను ద్రష్టనై ఉన్నాను అని ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండటం అన్నది. సమస్థితిలో ఉండటము. ఇది పోవాలి అనేది లేదు, ఇది రావాలి అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా చేస్తున్నది ఏంటి? ఏమాత్రం కొంచెం తేడా వచ్చినప్పటికీ కూడా దేవుడా దేవుడా ఇది ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి. మత జీవితంలో చేసేటటువంటి పని. సకామ కర్మ అనేది ఒకటి ఉంది. మొదలుపెట్టడం అక్కడి నుంచే మొదలు పెట్టమంటున్నారు. మనకి భక్తి యోగంలో కూడా అది చెప్పారు. సకామ కర్మ కోరొచ్చు, తప్పేం లేదు. అయితే ఏది వస్తే దాన్ని స్వీకరించు, అది ఆయన ప్రసాదంగా తీసుకో అనేది చెప్తున్నారు. ప్రసాద బుద్ధి. అక్కడ నీవు ఆ ప్రసాద బుద్ధి ఏర్పరచుకున్నట్లయితే ఆ తరువాత నిష్కామ కర్మ. నిష్కామ కర్మలో కూడా నీ ముందు ఉన్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని ఆయన నీకు ఇచ్చారు అనేటటువంటి దాంతో, నీ ఇష్టదైవం నీకు ఆ పని ఇచ్చారు అనే దాంతో నువ్వు దాన్ని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏది వచ్చినప్పటికీ కూడా అది ఆ ఇష్టదైవం నీకు ఇచ్చినటువంటి ప్రసాదంగా భావించి దాన్ని స్వీకరించాలి అనేది మనకు అక్కడ చెప్పారు. అక్కడ నీవు అది అలవర్చుకున్నట్లయితే, ఆ ప్రసాద బుద్ధి అనేటటువంటిది నీవు ఏర్పరచుకున్నట్లయితే ఏది వస్తే దాన్ని స్వీకరించటము అనేటటువంటి దాన్ని నువ్వు అక్కడ అలవర్చుకున్నట్లయితే, ఇక్కడ జ్ఞానిగా ఈ దేహం ఏది అనుభవిస్తుంటే అది ఆ దేహం అనుభవించాలి అని దానికి నీవు ద్రష్టగా ఉండటానికి ఇక్కడ వీలవుతుంది. అలా కాకుండా నీవు అక్కడ ఏ మార్పు చేసుకోవాలో ఆ మార్పు చేసుకోకుండా ఇంకా కోరికలు కోరుకుంటూ దేవుళ్ళని మార్చుకుంటూ, ఇక్కడ నేను ఆత్మను, దేహాన్ని కాదు, తండ్రి చెప్పారు నేను ఆత్మగా ఉంటాను, నేను ద్రష్టగానే ఉంటాను అని ఒక పక్కన చెప్తూ, నేనెప్పుడు సమంగా ఉండేవాడిని, నేనెప్పుడు మారినటువంటి వాడిని అని ఒక పక్కన చెప్తూ, మరో పక్కనేమో ఏ చిన్న మార్పు వచ్చినప్పటికీ కూడా నువ్వు ఇక్కడ చలించుతూ మళ్ళీ ఏ దేవుణ్ణి మళ్ళీ కోరుకోవాలి అని ఆ దేవుడికి మొక్కుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ నీవు ఎప్పుడు కూడా ద్రష్టగా ఉండలేవు. గుర్తుంచుకోండి. నిష్కర్షగా నేను చెప్తున్నాను. అక్కడ ఆ మార్పు జరిగితేనే ఇక్కడ ఇలా మీరు నిలబడగలుగుతారు. స్థితప్రజ్ఞుడిగా, గుణాతీతుడిగా, మీరుగా ద్రష్టగా నిరంతరము కూడా ఏది జరుగుతున్నప్పటికీ కూడా అలా ఉండగలుగుతారు. సమలోష్టస్మ కాంచన. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే మట్టి, రాయి, బంగారం ఏది వచ్చినప్పటికీ కూడా ఎదురవల్ల అది వచ్చింది అంతే ఈ దేహానికి అని అక్కడ నువ్వు స్వీకరించటం అనేటటువంటిది ప్రారబ్ధవశాత్తు నువ్వు ఏది పొందాలో అది పొందాను అని నీవు అక్కడ నీకు మట్టి వచ్చినా, రాయి వచ్చినా, బంగారం వచ్చినా, అంటే నీకు ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా ఆ ఫలితం అనేటటువంటిది
ఆయన యొక్క ప్రసాదమే, ఆ భగవంతుని ప్రసాదమే అని నీవు అలా స్వీకరించేటటువంటి బుద్ధి నీవు అప్పుడు ఏర్పరచుకున్నట్లయితే ఇక్కడ నీవు ఏది వచ్చినప్పటికీ కూడా దేహానికి నీవు సమంగానే ఉంటావు అన్నమాట. ఏమాత్రము చలనము లేకుండా. ఏమాత్రము చలనము లేకుండా అంటే ఏంటి? ఇక్కడ ద్రష్టగానే ఉంటావు అన్నమాట. అయ్యో నేను బంగారం కోరుకున్నానే, బంగారం కోరుకుంటేదేంటి, మట్టి కట్ట వచ్చిందే, మట్టి వచ్చిందేంటి, మట్టి వచ్చిందేంటి అని దానిలో కూరుకుపోకుండా మట్టి వచ్చింది, దీనికి ఎది రావాలో అది వచ్చింది. నేను ద్రష్టనే. ఈ దేహం మట్టి పొందినా నేను ద్రష్టనే, రాళ్లను పొందినా నేను ద్రష్టనే, బంగారం పొందినా నేను ద్రష్టనే. ఇక్కడ పొంగటము లేదు, కొంగటము లేదు. ఒకవేళ ఈ దేహం పొంగినా కుంగినా దానికి కూడా నేను ద్రష్టనే. నేను ఎప్పుడూ ద్రష్టనే. ఏది జరుగుతున్నా నేను ద్రష్ట. నేను మారేవాణ్ణి కాదు, నేను మారేవాణ్ణి కాదు. ఏ మార్పు లేనటువంటి ఆత్మస్వరూపమై ఉన్నాను నేను. ఏ చలనము లేనటువంటి ఆత్మస్వరూపమై ఉన్నాను. తుల్య ప్రియా ప్రియో ధీర. ధీరత్వం అంటే ఇది. నాకేదో ఇష్టం వచ్చింది, ఇష్టమైంది నాకు వచ్చింది. ఒక్కొక్కసారి నాకు అయిష్టమైంది వచ్చింది. ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టము, నాకు ఇష్టం లేదు. రాగము, ద్వేషము. ఈ రాగద్వేషాలే నిజానికి మనిషిని బాధకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవే కదా మనిషిని బాధకు గురి చేస్తున్నాయి. అది బాధ పెడుతుంది, ఇది బాధ పెడుతుంది అన్నమాట. గుణాతీతుడి విషయంలో ఇష్టము లేదు, అయిష్టము లేదు. ఇది కనుక నీవు భక్తి మార్గంలో ఉన్నప్పుడు, అంటే మత జీవితంలో నువ్వు ఏది ఏర్పరచుకోవాలో అది ఏర్పరచుకున్నప్పుడు అంతా కూడా పరమాత్మే. పరమాత్మ నాకు ఏది ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నేను స్వీకరిస్తాను. నా ఇష్టాల గురించి నేను పట్టించుకోను. అది ఆయన ఏది ఇస్తే నేను దాన్ని స్వీకరిస్తాను అని ఆ ప్రసాద బుద్ధి నువ్వు ఏర్పరచుకున్నట్లయితే ఇక్కడ నీవు చలించకుండా ఉండటానికి వీలవుతుంది. గుణాతీతుడిగా నీవుగా ఉండటానికి వీలవుతుంది. అక్కడ బుద్ధి ఏర్పరచుకున్నట్లయితే. అక్కడ ఇంకా బుద్ధి ఏర్పరచుకోకుండా బుద్ధి లేనివాడుగానే నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటే ఇది కుదరదు. ఇంకా వెనక్కి వెళ్ళి మళ్ళా ఆ ప్రసాద బుద్ధి నువ్వు పెంపొందించుకోవాలంతే. ఆయన ఏది ఇస్తే నేను అది స్వీకరిస్తాను, అంతేగాని ఆయన దేవరించుకుని తినేవాడిని కాదు నేను అని ఆ విధమైనటువంటి భక్తి, నిష్కామ భక్తి, ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని స్వీకరించేటటువంటి యథార్థమైనటువంటి భక్తి, ఆ భక్తి ఏర్పరచుకోవాలి అక్కడ. అది ఏర్పరచుకున్నప్పుడు ఇక్కడ నీవు ఆత్మస్వరూపము ద్రష్టవు అన్నప్పుడు ద్రష్టగా ఇంకా నువ్వు చలించాల్సిన అవసరమేముంది? దేహం ముందుకి ఏది వస్తే అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దేనికి కూడా ఏదో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. రకరకాలైనటువంటి సన్నివేశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కేవలము నేను వాటిని చూసేవాడిని, కేవలము వాటిని గమనించేవాడినే నేను. కేవలము అలా గమనించేవాడిని నేను, చలించేవాడిని కాదు. ఏ పరిస్థితుల్లోనూ కూడా నేను చలించేవాడిని కానే కాదు. తుల్య ప్రియా ప్రియో ధీర. ధీరుని నేను. ధీరత్వం అంటే ఏంటి? అవి అటు లాగుతూ ఉన్నాయి. అటు లాగుతున్నప్పటికీ కూడా ఈ ఇంద్రియాలు ఆ విషయాల్లోకి నిన్ను లాగుతున్నప్పటికీ కూడా, ద్రష్టమైనటువంటి నిన్ను లాగుతున్నప్పటికీ కూడా, వాటితో మమేకం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఆ మాయ నిన్ను అంత బలంగా తనలోకి గుంజుకుంటున్నప్పటికీ కూడా నేనుగానే ఉంటాను. నేనేం మారను, నేనేం చలించను, నేనేమి చలించను.
ఆ విధంగా ఎప్పుడు కూడా నేను సమంగానే ఉంటాను అని ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాడు గుణాతీతుడు. తర్వాత తుల్య నింద ఆత్మ సంస్తుతి. నిందాస్తుతులు ఒక్కొక్కసారి పొగుడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా అందరికీ అన్నీ ఇష్టం కాదు, కొంతమందికి కష్టము ఉంటుంది. అందరికీ అన్నీ నచ్చవు, కొందరికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అలాగే కొందరు ఇష్టము, కొందరికి శత్రుత్వం కూడా ఉంటుంది. స్నేహం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. కొన్ని పనులు నచ్చుతాయి, కొన్ని పనులు నచ్చవు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి నచ్చితే మెచ్చుకుంటూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, స్తోత్రాలు చేస్తూ ఉంటారు. నచ్చలేదు అనుకోండి ఏమవుతుంది, నిందలు వేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రచారము చేస్తూ ఉంటారు. అంతే, అలాంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకని, వాళ్ళు కూడా గుణాలతోనే ఉన్నారు కాబట్టి. ఇక్కడ అందరూ కూడా గుణాలతోనే ఉన్నారు కాబట్టి, గుణాతీతులు కారు కాబట్టి, గుణాలతోనే ఉండి ఆ గుణాల్లో మార్పు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మంచివాడే అనుకుంటారు, ఒక్కోసారి మహాత్ముడురా అనుకుంటారు, ఒక్కోసారి ఏ తమో గుణమో పనిచేస్తుందనుకోండి, అప్పుడేమనుకుంటారు, ఆయన ఏం పెద్దగా చెప్పొచ్చాడులే అనుకుంటారు, ఎంతటి మహాత్ముడైనప్పటికీ కూడా. ఇప్పుడు గుణాతీతుడు ఎలాగా ప్రవర్తిస్తాడు, తన ముందుకి అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు, ఎవరైనా పొగుడుతున్నప్పుడు, ఎవరిని పొగుడుతున్నట్లు వాళ్ళు ఆత్మస్వరూపమైనటువంటి నన్ను తెలుసుకునేవాడు ఎవడిక్కడ నిజానికి. ఒకవేళ వాళ్ళు తిడుతున్నారే అనుకోండి, విమర్శిస్తున్నారే అనుకోండి, నిందలేస్తున్నారే అనుకోండి, ఎవరిని నిందిస్తున్నట్లు వాళ్ళు నేను వేరు కాదు కదా. నిజానికి అంతా కూడా నా స్వరూపమే అయినప్పుడు తెలవక ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. అంతే, తెలిసే ప్రవర్తిస్తూ ఉండవచ్చు కూడాను, తెలిసి ప్రవర్తిస్తూ ఉండవచ్చు కూడా. ఎందుకని, తెలిసినప్పటికీ కూడా ఆచరణ లేదు కాబట్టి. తెలిసినప్పటికీ కూడా ఆచరణ లేదు కాబట్టి ఇంకా గుణాలు ఆ విధంగా ప్రకోపిస్తున్నాయి కాబట్టి, గుణాతీతుడిగా ఉండలేకపోతున్నారు కాబట్టి ఇంకా అలాగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు కూడాను. ఇప్పుడు గుణాతీతుడు ఏ విధంగా ఉంటాడు ఇక్కడ, తుల్య నింద ఆత్మ సంస్తుతి. పొగుడుతున్నా సరే, విమర్శిస్తున్నా సరే, ద్వేషిస్తున్నా సరే, తిడుతున్నా సరే, ఏది చేస్తున్నప్పటికీ కూడా నేను ద్రష్టనై ఉన్నాను, నేను కేవలము ద్రష్టనై ఉన్నాను, నేను అనంతమై ఉన్నాను, నేను దేహం కాదు, నేను నిరాకారమై ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను. నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపము, ఆనందస్వరూపము, సచ్చిదానంద స్వరూపము, ఏ మార్పు లేనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము, సచ్చిదానంద స్వరూపము. నేను ద్రష్టగా ఉన్నాను. నేను ఏ మార్పు లేకుండా ద్రష్టగా ఉన్నాను. ఏ మార్పు లేదు నాలో, ఎప్పుడూ సమంగానే ఉన్నాను, ఎప్పుడూ సమంగానే ఉన్నాను. ఆ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం వాళ్ళ వ్యవహారం అనేటటువంటిది మనం చూడవచ్చు అన్నమాట. ఎవరన్నా వచ్చి తిడుతున్నప్పుడు కానీ, పొగుడుతున్నప్పుడు కానీ వాళ్ళు అదే విధంగా ఉండటం అనేటటువంటిది. అలాగే వాళ్ళ ఎదుటిగా ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో సమంగానే ప్రవర్తించటం అనేటటువంటిది, వాళ్ళందరికీ కూడా సమంగానే ఇవ్వటం అనేటటువంటిది కూడాను.
సమంగానే ఆ ప్రేమ అనేటటువంటిది ఆ దేహం నుంచి వ్యక్తపరచటం అనేటటువంటి దాని నుంచి కూడా, అలాగే వాళ్ళలో ఏది ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ కూడా ఏ చలనము లేకుండా అదే ప్రేమతో అలాగే ఉండటం అనేటటువంటిది కూడాను, వాళ్ళు ఏది ఇచ్చినప్పటికీ కూడా ఏది ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏ మార్పు లేకుండా అదేవిధంగా అందరి పట్ల ఒకే ప్రేమగా ఉండటం అనేటటువంటిది కూడాను, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. గుణాతీతుడిని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర ఈ విధంగా మనం గమనించడానికి వీలవుతుంది అన్నది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకం కూడా ఇలాంటిదే. మానవ మానయో తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. మానవ మానయోస్తుల్య అంటే ఇక్కడ మానవమానాలు అన్నారు. ఇందాక శ్లోకంలోనేమో తుల్య నింద అన్నారు. తుల్య నింద అంటే నింద అనేటటువంటిది ఏంటంటే, నిందా స్తుతులు అంటే మాటతో వాక్కు ద్వారా స్తుతించటము లేదా నిందించటం అన్నమాట. అది వాచిక కర్మ. అంటే ఆ వ్యక్తిని పొగడటం కానీ లేదా తిట్టటమో లేదా విమర్శించటమో కానీ అన్నమాట. అది వాక్కు ద్వారా చేసేటటువంటి కర్మ. ఇక్కడ ఏమంటున్నారంటే మానవ మానయో అన్నప్పుడు, అవమానం అన్నప్పుడు ఇది దేహానికి సంబంధమైందన్నమాట. ఎప్పుడన్నా అలాంటి వ్యక్తి మీద ఏ చెప్పు విసరటమో, లేకపోతే ఆ వ్యక్తి పడిపోయేలాగా చేయటమో, లేకపోతే ఆ వ్యక్తి బట్టలు లాగేసేయటమో, లేకపోతే ఆ వ్యక్తి కూర్చునేటటువంటి ఆసనం ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ చేసి అలాంటి ఆసనం మీద కూర్చోబెట్టటమో, ఇలాంటివన్నీ కూడా దేహానికి సంబంధమైనవి అన్నమాట. ఆ వ్యక్తి ఆ గుణాతీతుడి యొక్క దేహానికి సంబంధంగా అవమానపరచటం అన్నమాట. అంటే చేతల ద్వారా అవమానపరచటం. ఇది ఇక్కడ తుల్య నింద అన్నప్పుడేమో మాటల ద్వారా అవమానపరచటం, ఇదేమో చేతల ద్వారా అవమానపరచటం అన్నమాట. చేతల ద్వారా అవమానపరుస్తున్నప్పటికీ కూడా, వాళ్ళు ఏం చేస్తున్నప్పటికీ కూడా గుణాతీతుడు ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉంటాడు అంటే గుణాలకు అతీతంగానే ఉంటాడు అన్నమాట. అంతేగాని దిగొచ్చి నన్ను అవమానపరుస్తున్నారు అనేటటువంటిది ఏ రోజు ఉండదు. దేహస్థాయికి దిగి వచ్చి నేను దేహమే అనుకుంటూ నన్ను అవమానపరిచారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళను ఆ విధంగా గుర్తించి వాళ్ళను ఏదో విధంగా శపించటమో, లేకపోతే వాళ్ళ మీద ఏవైనా తను విమర్శించటమో, ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయడు. ఎందుకని? ఎప్పుడూ కూడా గుణాతీతుడుగానే ఉండటం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా నేను ద్రష్టనై ఉన్నాను, అంతా కూడా నేనే కదా, నా స్వరూపమే కదా, నా స్వరూపానికి భిన్నంగా మరి ఏది కూడా లేదు కదా, నేను ఆత్మస్వరూపమే కదా, నేను అనంతమై ఉన్నాను. ఆ భావన ఎప్పుడూ కూడా ఉన్నప్పుడు, నేను ఈ దేహం కాదు అన్నప్పుడు, ఈ దేహాన్ని వేరు చేసి చూస్తూ ఉన్నప్పుడు నన్ను వీళ్ళేదో అవమానపరిచారు అనేటటువంటి ఆలోచన రానే రాదన్నమాట. నన్ను అవమానపరిచారు అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా రానే రాదు. అక్కడ ఆ భావన కలగదన్నమాట. ఆ శబ్దాలకు సాక్షిగా ఉన్నాను నేను. ఏం శబ్దాలు అనేటటువంటి విమర్శ ఏమీ లేనే లేదు అక్కడ. ఈ శబ్దం అనేటటువంటిది అవమానంతో కూడి ఉందా, విమర్శతో కూడి ఉందా, ఇవి తిట్లా అనేటటువంటి ఆ విశ్లేషణ అనేటటువంటిది లేనే లేదు. ఆ శబ్దాలకు నేను ద్రష్టగా ఉన్నాను, ఈ దృశ్యానికి నేను ద్రష్టగా ఉన్నాను, ఆ దృశ్య కదలికలకు నేను ద్రష్టగా ఉన్నాను. ఆ దృశ్యం చేసేటటువంటి, ఆ ఆకారం చేసేటటువంటి పనులకు నేను
ద్రష్టగా ఉన్నానంతే. గుణేషు వర్తంతి ఇతి ధారయన్. నేను ఎప్పుడు కూడా సాక్షి చైతన్య స్వరూపాన్ని, నేనెప్పుడు కూడా ద్రష్టగానే ఉన్నాను అనేటటువంటిది లోపల ఎప్పుడు కూడా అదే విధంగా అనుభవంగా ఉండటం అనేది జరుగుతుంది. అనుభవంగా అంటే ఎప్పుడు కూడా ద్రష్టగానే, ఏ విశ్లేషణ కూడా లేకుండా కేవలము ద్రష్టగా, కేవలము సాక్షి చైతన్య స్వరూపంగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత సర్వారంభ పరిత్యాగి. నేను చేస్తున్నాను అనేటటువంటి అభిమానం అన్నది ఏమీ ఉండదు. ఎందుకని ఉండదు? 5వ అధ్యాయంలోనే మనకు నేర్పించారు అది. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిగ్రన్ నచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయన్. నైవ కించిత్ కరోమితి. నేను చేసేవాడిని కాదు. దేహం దాని పనులదేదో చేసుకుపోతుంది. దేహం ముందుకి ఇదిగో ఈ కర్మ వచ్చింది, ఈ దేహం చేసుకుపోతుంది. నేను కాదు చేసేటటువంటిది. అక్కడ 5వ అధ్యాయంలో మీరు బలపరుచుకున్నట్లయితే ఇక్కడ సర్వారంభ పరిత్యాగి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఆచరణలోకి వస్తుందన్నమాట. ఈ దేహం మిగతా దేహాలతో కలిసి ఏ పనులు చేసుకుంటూ పోతుంది. ఇది ఒక ఆటలాగా అంతే. ఇది ఒక నాటకం. ఆ నాటకంలో ఈ దేహం ఒక పాత్ర. ఈ నాటకాన్ని చూస్తున్నటువంటి నేను ద్రష్టగా ఉన్నాను. ఎప్పుడూ నేను ద్రష్టనే, అంతే. ఎప్పుడూ నేను ద్రష్టనే. 3 అవస్థలకు కూడా నేను ద్రష్టనే ఉన్నాను, అంతే. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు 3 అవస్థలలోనూ నేను ద్రష్టగానే ఉన్నాను. నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ దేహం ఏదో చేసుకుపోతుంది, నేను ద్రష్టను, అంతే. ఈ దేహం ఏదో చేసుకుపోతుంది అనేటటువంటి ఆలోచన కూడా లేదు. అర్థమవటానికి మాట్లాడుకుంటున్నామంతే. ద్రష్టగా ఉన్నాను, దేహం చేసుకుంటుందంతే. నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అనేటటువంటి ఆ ఆలోచన కూడా ఉండనే ఉండదన్నమాట. ఇదేమవుతుంది? నేను చేస్తున్నాను అన్నప్పుడు అహంకారాన్ని బలపరుస్తుందన్నమాట. ఇది చాలామంది ఇక్కడ చిన్న గుర్తింపు కోసం, చిన్న గుర్తింపు అది, దానికోసం ప్రాకులాడుతూ ఉంటారన్నమాట. గుర్తింపు కావాలి. నేను చేశాను, వీళ్ళు గుర్తించారా లేదా, వీళ్ళు నన్ను మెచ్చుకున్నారా లేదా, వీళ్ళు నాకు కృతజ్ఞత చెప్పారా లేదా, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, నాకు ఆ విలువ ఇస్తున్నారా లేదా, నా చుట్టూతో తిరుగుతున్నారా లేదా. ఇలాంటి ఆలోచనలు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇలాంటి కోరికలు ప్రమాదకరమైనటువంటివి. ఇవి ప్రతిసారి కూడా అహంకారాన్ని బలపరుస్తూనే ఉంటాయన్నమాట. గుర్తింపు 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 గుర్తింపు. దేనికి గుర్తింపు? ఈ దేహానికే కదా, ఈ దేహానికే కదా. ఎందుకంత తపన గుర్తింపు? దేహంగా గుర్తించాలనేటటువంటి ఎందుకు ఆ తపన? మరలా దేహాలు కోరుతున్నావు నువ్వు. ఎప్పుడైతే ఈ కోరిక నీకు ఏర్పడుతుందో, దేహంగా నిన్ను గుర్తించాలి, నేను చేస్తున్నాను అనేది ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో అహంకారం బలపడుతుంది. ఎప్పుడైతే నన్ను గుర్తించాలి, ఎప్పుడైతే నాకు కృతజ్ఞత చెప్పాలి అనుకుంటున్నావో, ఎప్పుడైతే నన్ను ప్రేమించాలి అనుకుంటున్నావో, ఎప్పుడైతే నాకు ఆ విలువ ఇవ్వాలి అనుకుంటున్నావో అహంకారాన్ని పెంచుకుంటున్నావు. అంటే మరలా నువ్వు దేహం కావాలి అనుకుంటున్నావు, అంతే. అంటే దేహాన్ని గుర్తించటం అనేటటువంటిదే నీ ప్రాథమిక లక్ష్యం అవుతుంది. ప్రాథమిక కాదేమో, అదే లక్ష్యం అవుతుంది, అంతే. అదే కోరికతో ఉంటున్నావు. చివరి వరకు కూడా అదే కోరికతో ఉంటావు. నువ్వు సరి చేసుకోనప్పుడు చివరి వరకు అదే కోరికతో ఉంటావు. నేను చచ్చిపోతున్నాను, నన్ను చూడటానికి ఎవరు వచ్చారు. ఇలాంటి వాళ్ళని కూడా చూస్తూనే ఉంటాం కదా. ఏం బాగుంటున్నట్లు. చచ్చేటప్పుడు కూడా నీకెందుకు ఈ కోరిక? వచ్చారు, రాలేదా? ఒకసారి చూసుకుందామని. ఏంటి చూసేది నువ్వు ఇక్కడ? ఏంటి చూడాలనుకుంటున్నావు?
జ్ఞానం ఉన్నా ఇంతే, చాలామంది ఇంతే. వాచా జ్ఞానం అన్నమాట. ఎందుకు పనికిరానటువంటి జ్ఞానం అది, ఎందుకు పనికిరానటువంటి జ్ఞానం అన్నమాట. అది ఒక రకంగా గుదిబండ అవుతుంది. జ్ఞానం అనేది ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రానప్పుడు ఇదిగో ఇలాగే ఉంటుందన్నమాట. గుర్తించారా లేదా? గుర్తించారా లేదా? సర్వారంభ పరిత్యాగి. దేహం ఏదో చేసుకుంటుంది, ఏది చేసుకుంటున్నప్పటికీ కూడా దాని పనులు అది చేసుకుంటుంది. అది ఏది పొందాలో అది పొందుతుంది. ఆ విశ్లేషణ లేకుండా నేను ద్రష్టగా ఉన్నాను, ద్రష్టగా ఉన్నాను అంతే, ద్రష్టగా ఉన్నాను అంతే. ఎవరో వచ్చారు, ఆ దేహాన్ని ఏదో విమర్శించారు, ద్రష్టగా ఉన్నాను. ఎవరో వచ్చారు, ఆ దేహాన్ని పొగిడారు, ద్రష్టగా ఉన్నాను. ఏమైంది? వాళ్ళు వచ్చి ఏదో అన్నారంట, ఏమో మరి ఏమన్నారు నాకు తెలియదు. ఏదో పొగిడారంట, ఏమో నాకు తెలియదు. వాళ్ళు ఎవరు తిట్టారంట, ఏమో నాకు తెలియదు. ఎందుకని? పట్టించుకుంటే లోపల నిలబడుతుంది, పట్టించుకోకపోతే ఏది నిలబడదు. అన్నీ పట్టించుకుంటే లోపల ఇముడుతూ ఉన్నాయి, లోపల స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. మరలా ఈ బయటకు వస్తాయి. మరలా ఈ బయటకు వచ్చినప్పుడు అలాగే ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడ అలాగే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మీ స్వభావం అలాగే మారుతుంది. అహంకారం అనేది ఇంకా అలాగే బలపడుతూ వస్తుంది అన్నమాట. దుఃఖం అనేది తప్పదు, జన్మలన్నవి తప్పదు కదా. ఇక ఆలోచించండి, అసలు ఏం బాగుకుంటాము? దీనివల్ల ఏమిటి బాగుకునేది? ఎవరో మనల్ని గుర్తించితే అహంకారం తృప్తి పడుతుంది. అహంకారం తృప్తి పడుతుందంటే ఏమిటి? దానికి అది మంచి ఆహారం అన్నమాట. అది ఇంకా బలపడుతుంది. అదే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అందరూ కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. చిన్నది ఏదైనా దానం చేశారనుకోండి, అందరూ గుర్తించాలి, పేపర్లో వేయించుకోవాలి, పెద్ద పెద్ద పెట్టుకోవాలి, బోర్డులు పెట్టుకోవాలి, ఇంకా కావాలంటే పెద్ద సభ పెట్టుకోవాలి, అందరూ గుర్తించాలి. అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. వేటిని గుర్తుపెట్టుకోవాలి? ఆ రోజు, ఆ రోజు, ఎన్నో రోజులు ఇక్కడ అన్ని రోజులు గుర్తుంచుకోవాలి. దేనికి సంబంధమైన రోజులు అవన్నీ కూడా? దేనికి సంబంధమైన రోజులు. వాటిని గుర్తించుకోవటము, వాటి గురించి ఆలోచించటము, వాటిని బలపరుచుకోవటము, మళ్ళీ మళ్ళీ కావాలనుకోవటము, ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధమైనటువంటివి అంతే. దాంతో కాస్త నీ వైపు నువ్వు దృష్టి సారించితే ఆత్మగా నువ్వు బలపడతావు. దానికి ఏం చేయాల్సింది లేదు నిజానికి. ఈ గుర్తింపులు కోరుతూ, ఈ రోజులు గుర్తుంచుకుంటూ, వాటికి చేసేటటువంటి దానిలో కనీసం 10వ వంతు నిన్ను గుర్తుంచుకోవటానికి, నువ్వుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నిజానికి జీవితంలో ఈ పాటికి ఎలా ఉండేవాళ్ళు? జీవితం అంతా కూడా ఈ మలమూత్రాలతో కూడినటువంటి దేహం కోసమే కదా త్యాగం చేశారు. ఇది కాదు అని తెలుసుకుంటున్నప్పటికీ కూడా మరలా దీనికే సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే. గుణాతీతుడు ఈ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు తండ్రి. వీటి ద్వారా, ఈ 2 శ్లోకాల ద్వారా కూడా మనం గుణాతీతుడిని గుర్తించడానికి వీలవుతుంది. అతని ఆచారం, అతని వ్యవహారం ఈ విధంగా ఉంటుంది, అతని ఆచరణ ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత శ్లోకంలో అర్జునుడు అడిగినటువంటి 3వ ప్రశ్న, కథం చైతాన్ 3 గుణాన్ అతివర్తతే అని అడిగాడు. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, ఈ గుణాలను ఎలా అధిగమించాలి? మాంచియో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే.
సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఏం చెప్తున్నారంటే మాంచియో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అని చెప్తున్నారు. వ్యభిచరించినటువంటి భక్తితో నన్ను పట్టుకోవాలి అనేది చెప్తున్నారు. ఎవరిని పట్టుకోవాలి? క్షేత్రజ్ఞుణ్ణి పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? గుణాతీతుడైనటువంటి క్షేత్రజ్ఞుణ్ణి పట్టుకోవాలి. క్షేత్రమంతా గుణాలతో కూడి ఉంది కదా. ఈ దేహము, మనస్సు, ఇక్కడ కనపడేదంతా కూడా ప్రకృతి, ఇదంతా కూడా గుణాలతోనే ఉంది కదా. నువ్వు గుణాతీతుడివి అవ్వాలి అంటే గుణాతీతుడైనటువంటి క్షేత్రజ్ఞుడిని పట్టుకోవాలి. క్షేత్రజ్ఞుడు గుణాతీతుడు. క్షేత్రము త్రిగుణాత్మకము, 3 గుణాలతో ఉంది క్షేత్రము. ఇప్పుడు వరకు క్షేత్రాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు నీవు గుణాతీతుడిగా మారాలి అంటే క్షేత్రాన్ని వదిలిపెట్టేసి, అంటే దృశ్యాన్ని వదిలిపెట్టేసి ద్రష్టను పట్టుకోవాలి. దృశ్యాన్ని వదిలేసి ద్రష్టను పట్టుకోవాలి. ప్రకృతిని వదిలేసి పురుషుణ్ణి పట్టుకోవాలి. క్షేత్రాన్ని వదిలేసి క్షేత్రజ్ఞుడిని పట్టుకోవాలి. క్షేత్రజ్ఞుడు గుణాతీతుడు. అయితే ఇక్కడ అవ్యభిచారేణ, వ్యభిచరించినటువంటి భక్తితో అంటున్నారు. వ్యభిచారం అంటే ఏంటి? మార్చటము. ఈ మార్చటం అనేటటువంటిది ఒక అలవాటై కూర్చుంది ఇక్కడ. మత జీవితంలో కూడా దేవుళ్ళను మారుస్తూ వచ్చారు. కోరికలు మారుతూ ఉంటాయి. ఆ కోరిక నెరవేరలేదని ఇంకొక దేవుణ్ణి పెట్టుకొని మార్చుకుంటూ వచ్చాం అన్నమాట. కానీ ఇక్కడ నీవు గుణాతీతుడిగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మార్పు అనేటటువంటిది సరికాదు. మార్చటం అన్నది కాదు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు భక్తి అన్న మాట ఒకటి వచ్చింది ఇక్కడ. భక్తి అన్నప్పుడు మనకి ఎందరో దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏ దేవతను పట్టుకోవాలి? ఏ దేవుణ్ణి పట్టుకోవాలి? అవ్యభిచారేణ భక్తి యోగేన అన్నారు. అంటే భక్తి అన్నప్పుడు మనకి ఎమ్మటే దేవుళ్ళు, దేవతలు గుర్తొస్తారు కదా. వ్యభిచరించకుండా అన్నారు, అంటే మార్పు చేయకుండా అన్నారు. మార్పు చేయకుండా అన్నప్పుడు ఏ దేవుణ్ణి పట్టుకోవాలి? ఇక్కడ ఏమంటే మీలో కొంతమందికి ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ భక్తి యోగము అన్నారు. భక్తి యోగము అన్నారు. భక్తి యోగం అన్నప్పుడు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి భక్తి యోగాన్ని చూసినట్లయితే అక్కడ మనకు 5 మెట్లు ఇచ్చారన్నమాట. ఏమిటి 5 మెట్లు? మొట్టమొదటిది వచ్చి కర్మయోగం, రెండవది ఉపాసన, మూడవది జ్ఞానము. కర్మ యోగము అన్నప్పుడు ఆ కర్మ ఏ విధంగా ఉండాలి అన్నారు? 2 రకాలుగా ఉండాలి. ఒకటి సకామ కర్మ, 2 నిష్కామ కర్మ. ముందు సకామ కర్మతో మొదలు పెట్టుకొని అక్కడ భగవంతుడు ఏది ఇస్తే అది ఆయన ప్రసాదంగా స్వీకరించాలి. అది సరైనటువంటిది. అక్కడి నుంచి అసలు ఆ సకామం అంటే కోరటం అన్న దాన్ని వదిలిపెట్టేసి ఏ కోరిక లేకుండా ఆ భగవంతుడిని పూజించటము, ఆరాధించటము అనేది. నీ ముందుకి ఏదో వచ్చినా నీ ఇష్టదైవం ఇచ్చారు అన్నట్లుగా భావన చేసుకుంటూ ఉండటము. ఆ తర్వాత నువ్వు శ్రద్ధగా పనిచేసి ఆ ఫలం ఏది వచ్చినప్పటికీ దాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరించటం అనేటటువంటిది నిష్కామ కర్మ. ఇది కర్మ. రెండవది ఏమిటి? ఉపాసన అన్నది అక్కడ మనకి చెప్పారు. ఏం చెప్పారు దానిలో అని చూసినట్లయితే అక్కడ మనకు విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగము. దానిలో వీటిల్లో ముందు మనం అర్థం చేసుకోవాల్సింది మొదటిది ఏంటంటే
ఒక ఇష్టదైవాన్ని ఉపాసన చేయటం, నిరంతరము కూడా ఆయన నా హృదయంలోనే ఉన్నారు అనేటటువంటి భావన ఏర్పరచుకొని ఆ ఇష్టదైవాన్ని నిరంతరము కూడా స్మరిస్తూ ఆ ఇష్టదైవానికి నీ మనసు దగ్గరగా ఉండేలాగా, నీ మనసంతా కూడా ఇష్టదైవంతో కలిసిపోయేలాగా చేసుకోవటం, అది ఏకరూప ఉపాసన అన్నారన్నమాట. అంటే ఆ ఇష్టదైవాన్ని అంతగా నువ్వు ఆరాధిస్తూ ఉండటం అన్నమాట. ఆ తర్వాత అనేక రూప అన్నారు. అంటే ఆ ఇష్టదైవము కేవలము ఆ రూపానికి పరిమితం కాదు, ఆయన సర్వవ్యాపకమై ఉన్నారు. సర్వము కూడా నా ఇష్టదైవమే ఈ విధంగా కనపడుతున్నారు. నువ్వు రాముణ్ణి ఆరాధిస్తుంటే అంతా రామమయం, జగమంతా కూడా రామమయం, ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే అని అనేక రూప ఆరాధన, ఇది అనేక రూప ఉపాసన అన్నమాట. అంతా కూడా ఆయన స్వరూపంగా అలా చూడటం. దీనివల్ల ఏమవుతుంది, నీలో ఉన్నటువంటి రాగద్వేషాలు పోతాయి, సమభావన ఏర్పడుతుంది. అలాగే సర్వభూత హితేరత, అందరూ మేలు నువ్వు కోరుతూ ఉంటావు అన్నమాట. ఇది 4వ మెట్టు. దీని తర్వాత ఏమిటి, ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా కర్మఫలాన్ని త్యజించి కర్మయోగంలో ఏది చేయాలో అది చేస్తూ, ఏది వస్తే దాన్ని స్వీకరించటం అన్న దాన్ని నేర్చుకుని అలాంటి స్వభావం ఏర్పరచుకుని, అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా కూడా ఆ దైవం యొక్క స్వరూపమే, ఆయన కాక అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటిది ఏర్పరచుకుని రాగద్వేషాలు లేకుండా అందరి హితాన్ని కూడా కోరుతూ ఒక సమభావన నువ్వు ఏర్పరచుకుంటే ఈ 4వ మెట్టు మీద నువ్వు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకున్నట్లు. వీటి వల్ల ఏమవుతుంది, నువ్వు 5వ మెట్టు మీదకి వెళ్ళటానికి ఒక యోగ్యత వస్తుంది. ఏమిటి 5వ మెట్టు అంటే జ్ఞానము. ఏమిటి ఇక్కడ జ్ఞానము అంటే, నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అనేటటువంటిది. మనకి ఇది వచ్చి క్షేత్రజ్ఞ విభాగ యోగంలోనూ అలాగే ఇక్కడ గుణత్రయ విభాగ యోగంలోనూ కూడా ఈ 2 అధ్యాయాల్లోనూ కూడా ఇదే చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ భక్తి యోగము అన్నప్పుడేంటి, ముందు కర్మ యోగము, ఆ తర్వాత ఉపాసన, ఆ తర్వాత జ్ఞానము, వీటన్నిటినీ కలిపి 5టిని కలిపి భక్తి యోగము అన్నారు. 12వ అధ్యాయంలో భక్తి యోగం కింద ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఇక్కడ భక్తి యోగము అన్న మాట దేన్ని సూచిస్తుంది, 5వ మెట్టుని సూచిస్తుంది. ఇక్కడ 5వ మెట్టు మీద ఏమిటి మనకు చెప్పారు, ఇక్కడ ఇదంతా క్షేత్రము, ఇదంతా మారేది, ఇదంతా కూడా వికారాలు చెందేటటువంటిది. క్షేత్రజ్ఞుడవైనటువంటి నీవు ఏ వికారము కూడా చెందనటువంటి వాడివి, నీవు ఆత్మస్వరూపానివి, నీవు సచ్చిదానంద స్వరూపానివి అనేది మనకు చెప్పారన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, క్షేత్రజ్ఞుడవైనటువంటి నిన్ను నీవు పట్టుకుని ఉండాలి. ఇక్కడ ఇదే భగవత్పాదుల వారు మనకి ఏం చెప్పారు, స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్యభిధీయతే. భక్తి అంటే ఇదిగో ఇదేనయ్యా అన్నారు. అది శంకరాచార్యుల వారు స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్యభిధీయతే అన్నారు. ఇదిగో ఇది భక్తి అంటే. అక్కడ మొదలుపెట్టి నెమ్మదిగా ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమంటున్నారు, క్షేత్రజ్ఞుడవైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని, ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉండటమే భక్తి. స్వస్వరూపము ఏది, స్వస్వరూపము ఆత్మస్వరూపమైనటువంటి నీ రూపమేది, నిరాకార స్వరూపం, నిరంజనము, నిర్మలము, నిశ్చలము, అనంతము, సత్యము, నిత్యము, చైతన్యము. అలాంటి నిన్ను నీవు నిరంతరము కూడా పట్టుకుని ఉండాలి, మార్చకూడదు. దానికి ఏదో బాధ కలిగిందని చెప్పేసి మరలా నిన్ను నీవు మర్చిపోయి, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు ఆనంద స్వరూపానివి, నువ్వు సచ్చిదానంద స్వరూపానివి,
నీవు పరబ్రహ్మ స్వరూపానివి. నీవు ఇదంతా కూడా మర్చిపోయి ఒక్కసారి ఏదో దేహానికి వచ్చింది అని, లేదా నీకు సంబంధమైన వాళ్ళకి ఏదో వచ్చిందని, ఏదో పరిస్థితి వచ్చిందని, ఏదో సన్నివేశం వచ్చిందని మరలా నువ్వు ఒక్కసారిగా దేహంగా పూర్తిగా నేను దేహమే అన్నట్లుగా ప్రవర్తిస్తూ నువ్వు మళ్ళా దిగిపోయినట్లయితే అది సరైంది కాదు. ఎందుకనంటే నువ్వు ఆత్మస్వరూపంగా ఇక్కడ నువ్వు పొందాల్సింది ఏమీ లేదు. నువ్వు పూర్ణస్వరూపము, నువ్వు సచ్చిదానంద స్వరూపము, నువ్వు సర్వవ్యాపకమై ఉన్నావు. అలాంటి నిన్ను నువ్వు మర్చిపోయి మరలా నువ్వు దేహంగా అనుకుని మరలా నువ్వు ఆ భక్తి యోగంలో చెప్పినటువంటి ఆ మొదటి మెట్టు మీదకి చేరతావా ఏమి అని ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది నాకు ఈ శ్లోకం. అయితే అలా చేరు. మరి ఆయన చెప్పినట్లుగానే ఉంటాం. అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే మాం, క్షేత్రజ్ఞుడిని, ఆత్మస్వరూపాన్ని నిరంతరము కూడా పట్టుకుని ఆత్మస్వరూపంగా, ద్రష్టగా, నిరాకార స్వరూపంగా, నిరంజనంగా, నిర్మలంగా, ఆ విధంగా అహమాత్మ నిరంజనోహం, నిర్మలోహం, నిత్యలోహం, సనాతనోహం, అనంతోహం అని ఆ విధంగా నా లక్షణాలను నేను గమనించుకుంటూ నిరంతరము కూడా స్వస్వరూపానుసంధానంలోనే ఉండటం అన్నది అది ఇక్కడ మనకు చెప్తున్నది తండ్రి. సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అప్పుడు నీవు తెలుసుకుంటావు. ఏమని తెలుసుకుంటావు? పరబ్రహ్మస్వరూపమే నీవు అనేది తెలుసుకుంటావు. పరబ్రహ్మ నీకన్నా వేరుగా లేరు అనేటటువంటిది నువ్వు తెలుసుకుంటావు. పరబ్రహ్మ లేదా పరమాత్మ ఎవరో ఎక్కడో వేరుగా ఉన్నారు అనేటటువంటిది ఇప్పటివరకు ఉన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన పోగొట్టుకుని నీవు అనంతము అనేటటువంటి దాన్ని నువ్వు తెలుసుకోవటానికి వీలవుతుంది. బ్రహ్మభూయాయ కల్పతే. అప్పుడు పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా మనకి 15వ అధ్యాయంలో తండ్రి చెప్తున్నారన్నమాట. అది ఎలా కుదురుతుంది? పరమాత్మ ఈ దేహంలో ఉన్న పురుషుడు ఎవరో కాదు, ఈ దేహంలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఎవరో కాదు, ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎవరో కాదు, నేను అనేటటువంటి ఆ నేను ఎవరో కాదు, పరమాత్మే అనేది 15వ అధ్యాయంలో మనకు చెప్తున్నారు. దానికి ముందు ఇక్కడ మనకు ఒక పునాది వేస్తున్నారన్నమాట. ఇదిగో ఇలా ఉంటాడు గుణాతీతుడైతే. నీవు ఇప్పటికి గుణాతీతుడిగా ఉండవేమో, సాధకుడుగానే ఉన్నావేమో. అయితే నీవు ఇదిగో ఇది తెలుసుకో, ఇది తెలుసుకుని ఇది స్థిరపరచుకుని ఇప్పటి నుంచి కూడా వ్యభిచరించకుండా ఉండు. ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళు ఈ వ్యభిచారం? అవ్యభిచారేణ భక్తి యోగేన మాం సేవతే. క్షేత్రజ్ఞుడైనటువంటి నన్ను ఆ విధంగా పట్టుకో, చలించకుండా అలాగే పట్టుకో అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. గుణాతీతుడైనటువంటి వాడు ఇలాగే ఉంటాడు. గుణాలను అధిగమించాలి అంటే ఈ ప్రశ్న అర్జునుడు ఏమడిగాడు? గుణాతీతుడిగా నేను ఎలా మారాలి? గుణాతీతుడిగా మారితేనే కదా నువ్వు ఆత్మస్వరూపం అని తెలుసుకుని నువ్వు ముక్తుడవని తెలుసుకోవటం అనేది సాధ్యమయ్యేది. ఇక్కడ బ్రహ్మభూయాయ కల్పతే అన్నారు. అంటే నీవు మోక్షం పొందుతావు అనేటటువంటిది. మోక్షం పొందటం అన్నది కాదు, నేను ముక్తుడనే అని నువ్వు తెలుసుకోగలుగుతావు. చలించటం అన్నది కాదు, వ్యభిచరించటం అన్నది కాదు. నిరంతరము కూడా ఆత్మగా నీ లక్షణాలని నువ్వు స్మరించుకుంటూ ఆ లక్షణాలతో ఉన్నటువంటి నిన్ను నీవు గమనించుకోవటానికి, అలాంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండటానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే బ్రహ్మణో హి ప్రతిష్టాహం
అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైస్య ఐకాంతికస్య చ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక 4 విషయాలు చెప్పారు. ఏమిటి 4 విషయాలు అంటే, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మానికి ఆధారం అంటే ఏదో కాదు, అది నేనే అనేటటువంటిది చెప్తున్నారు. అంటే పరబ్రహ్మ స్వరూపమే నేను అన్నది చెప్తున్నారు. తర్వాత ఏమిటంటే క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం ఏమిటి అనేది చెప్తున్నారు. ఇక్కడ క్షేత్రజ్ఞుడి గురించి చెప్తున్నారు అన్నమాట. బ్రాహ్మణో హి ప్రతిష్ట అహం. అహం అన్నప్పుడు ఎవరి గురించి మనం తెలుసుకోవాలి? ఇక్కడ క్షేత్రం గురించా క్షేత్రజ్ఞుడి గురించా? క్షేత్రజ్ఞుడి గురించే తెలుసుకోవాలి. క్షేత్రం గురించి ఏముంది తెలుసుకోవటానికి? ఇది గుణాలతో కూడినటువంటిది అనేది, అవన్నీ వికారాలు చెందుతున్నవి అనేటటువంటిది మనకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు కదా. ఇదంతా కూడా అపర ప్రకృతి అనేటటువంటిది మనకు చెప్పారు కదా. ఇదంతా కూడా అపర ప్రకృతి, ఇదంతా కూడా గుణాలతో కూడినటువంటిది, ఇది దుఃఖాన్ని కలిగించేటటువంటిది, ఇది మారేటటువంటిది, నశించేటటువంటిది అనేది ముందే చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకి ఎవరి గురించి చెప్తున్నట్లు? క్షేత్రం గురించి కాదు, క్షేత్రజ్ఞుడి గురించి. ఇది క్షేత్రము, ఇది వికారాలు చెందుతుంది అని ఎవరైతే గమనిస్తున్నారో ఆ గమనించేవాడి గురించి. ఆ గమనించేవాడు ఎక్కడున్నాడు? గమనించేవాడు ఎక్కడో లేడు, గమనించేవాడివే నీవు. ఇది మారుతుంది, ఇది క్షేత్రము, ఇది మారుతుంది, ఇది నశిస్తుంది, ఇది వికారాలు చెందుతుంది అని గమనించే వాడివి నీవే అయి ఉన్నావు. నీవే క్షేత్రజ్ఞుడవై ఉన్నావు అన్నది మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగం నుంచి ఇప్పుడు దాకా అదే తండ్రి చెప్తున్నారు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమని చెప్తున్నారంటే, గుణాతీతుడైనటువంటి క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, అవ్యయస్య అంటే ఏ వికారము కూడా చెందనటువంటి వాడు. గుణత్రయ విభాగ యోగంలోనే మనకు చెప్పారనమాట నిర్వికారం అనేది. ఇది అంతా కూడా వికారాలు చెందుతూ ఉంటుంది, అంటే మార్పులు చెందుతూ ఉంటుంది. ఉండటము, పుట్టటము, పెరగటము, మారటము, శిథిలమవ్వటము, నాశనం అవ్వటం. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి మార్పులన్నీ కూడా క్షేత్రానికి సంబంధమైనవి, కానీ క్షేత్రజ్ఞుడికి సంబంధం ఏమీ లేదు. క్షేత్రజ్ఞుడు నిర్వికారము, ఏ వికారము చెందనివాడు, ఏ మార్పు చెందనివాడు. తర్వాత అమృతస్య అంటే నాశనం కానటువంటి వాడు. ఈ కనిపించేటటువంటివన్నీ కూడా నశించేటటువంటివే, ఇవన్నీ కూడా మారేటటువంటివే, ఇవన్నీ నాశనమైపోయేటటువంటివే. ఈ దృశ్యమంతా కూడా నశించేటటువంటిదే. ఈ దృశ్యానికి ద్రష్టనైనటువంటి క్షేత్రజ్ఞుడనైనటువంటి నేను మారేవాడిని కాదు, అంటే వికారాలు చెందేవాడిని కాదు, నాశనం అయ్యేవాడిని కాదు. నేను మరి ఎలాంటి వాడిని? శాశ్వతమైనటువంటి వాడిని అని చెప్తున్నారు. శాశ్వతస్య ధర్మస్య చ, శాశ్వతమైనటువంటి వాడిని అని ఏం చెప్తున్నారంటే శాశ్వతస్య ధర్మస్య చ అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మనం కూడా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శాశ్వతమైనటువంటి ధర్మము నేను అని చెప్తున్నారు. శాశ్వతము, ధర్మము 2 మాటలు మనకి చెప్పారన్నమాట. ఇక్కడ ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ధారణాతిథి ధర్మ ఉచ్యతే అంటారు. ధరించేటటువంటిది ఏదైతే ఉందో అది ధర్మము, ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది ధర్మము. ఇప్పుడు ఏది ఆధారం? దేనికి ఆధారం? ఈ కనిపించేటటువంటి దానికి ఆధారము. ఈ కనిపించేటటువంటి దానికి ఆధారము ఏదైతే ఉందో
అది ఆ ఆధారము, అది శాశ్వతము, అంటే నిత్యము. శాశ్వతం అంటే నిత్యము, అంటే ఎప్పుడూ మారనటువంటిది. ఇది ఎప్పుడూ కూడా మారనటువంటిది, ఎప్పుడు మారినటువంటిది. అదే శాశ్వత ధర్మము అన్నారు, అదే సనాతన ధర్మము అన్నారు. ఆ సనాతన ధర్మము అంటే ఏదో కాదు, ఆత్మ. అంటే ఈ చైతన్యము ఏదైతే ఉందో సర్వము కూడా వ్యాపించి ఇక్కడ గోచరమయ్యేటటువంటి దానికి ఆధారమై ఏదుందో, ఈ గోచరమయ్యేటటువంటి దానికి ఆధారమై ఏదైతే ఉందో అదే ఇక్కడ ధర్మము అనబడుతుంది, శాశ్వతమైనటువంటి ధర్మం. ఎవరు అలాంటి ధర్మము అంటే, ఇప్పుడు ఇక్కడ ధర్మము అన్నమాట, ఆ చైతన్యం ఎవరు? ఆ చైతన్యమే క్షేత్రజ్ఞుడవైనటువంటి నీవు. నీవే చైతన్య స్వరూపము, నీవే చైతన్య స్వరూపము, నీవే గమనించేవాడివి, నీవే ద్రష్టవు, ద్రష్టవైనటువంటి సాక్షివైనటువంటి నీవే చైతన్య స్వరూపమై ఉన్నావు, నీవే సనాతన ధర్మమై ఉన్నావు. అంటే దీన్నంతా కూడా ధరిస్తున్నటువంటి వాడివి నీవే అయి ఉన్నావు. దీనికి ఒక నేను ఉదాహరణ చెప్తాను. కల వచ్చింది మీకు, కల వచ్చినప్పుడు ఆ కళలో పెద్ద పెద్ద ఏనుగులు, గుర్రాలు, పెద్ద పెద్ద పర్వతాలు, నదులు అన్నీ కనపడుతున్నాయి. వాటన్నిటికీ ఆధారము ఎవరై ఉన్నారు? నీవే అయి ఉన్నావు. అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? నీ నుండే వచ్చినాయి. అవన్నీ అలా ఉండటానికి ఆధారం ఎవరు? నీవే అయి ఉన్నావు. అలాగే ఇక్కడ కూడా ఇదంతా ఈ విధంగా ఉండటానికి కారణం నిజానికి ఎవరు అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి క్షేత్రజ్ఞుడే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శాశ్వతస్య ధర్మస్య, అలాగే సుఖస్య ఏకాంతికస్య, ఇక్కడ సుఖస్వరూపం అని చెప్తున్నారు. క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం ఏమిటంటే సుఖస్వరూపము. ఎలాంటి సుఖము అంటే మారినటువంటి సుఖం, దుఃఖస్పర్శ లేనటువంటి సుఖం అన్నమాట. దుఃఖస్పర్శ లేనటువంటి సుఖం, వచ్చిపోయేటటువంటి సుఖము కాదు. ఇక్కడ వచ్చిపోయేటటువంటి సుఖం అన్నది అందరికీ కూడా అనుభవమే, కానీ అలా వచ్చిపోయేటటువంటి సుఖం కాదు. నిత్య నిరతిశయ ఆనందం, అది ఎప్పుడు ఉండేటటువంటిది, ఏ మార్పు లేనటువంటి సుఖస్వరూపంగా, అంటే ఆనంద స్వరూపంగా క్షేత్రజ్ఞుడమైనటువంటి నీ యొక్క స్వరూపం అది. నిత్య నిరతిశయ ఆనంద స్వరూపం నీవు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ మనకి ఒక 3 మాటలు వీటిల్లో మనకు అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఏమని అంటే శాశ్వత ధర్మము అన్నారు. శాశ్వత ధర్మము అంటే ఏమిటి? ఎప్పుడు కూడా మారినటువంటిది, శాశ్వతమైనటువంటిది అంటే ఎప్పుడూ ఉండేటటువంటిది, మారినటువంటిది, ఎప్పుడు కూడా మారినటువంటిది. అలాగే ఇక్కడ ధర్మము అన్నప్పుడు ఇది దేన్ని సూచిస్తుంది? చైతన్యాన్ని సూచిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మారుతూ ఉంది. ఏది మారుతూ ఉంది? జగత్తు అంతా కూడా మారుతూ ఉంది. క్షేత్రజ్ఞుడు మారటం లేదు, క్షేత్రజ్ఞుడు మారటం లేదు. మారినటువంటి క్షేత్రజ్ఞుడు ఏ విధంగా ఉన్నాడు? ద్రష్టగా ఉన్నాడు. ద్రష్టగా ఉన్నాడు అంటే ఏంటి? తెలుసుకుంటూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. గమనిక లేదా తెలుసుకోవటము లేదా సాక్షి. అంటే క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం ఏంటి? చైతన్యము. చైతన్యం అంటే ఏంటి? చిత్. అంటే ఇక్కడ ఒక పదం మనం ఏ విధంగా తీసుకోవచ్చు? శాశ్వత ధర్మం అన్నప్పుడు, సనాతన ధర్మం అన్నప్పుడు ఇది మారినటువంటిది అయినప్పుడు, ఆ మారినటువంటిది ఏది? చైతన్యము. ఈ మిగిలిందంతా కూడా మారేటటువంటిది. కాబట్టి శాశ్వత ధర్మం అన్నప్పుడు చైతన్యం అనేది తీసుకున్నట్లయితే
తర్వాత అవ్యయ అన్నారు. అంటే అమృత అవ్యయ అనే మాటలు వచ్చినాయి అన్నమాట. అమృతము అంటే ఏంటి? నాశనం కానటువంటిది. అవ్యయ అంటే ఏంటి? వికారాలు చెందనటువంటిది అన్నమాట. అయితే ఇదేంటి? ఎప్పుడూ కూడా ఉండేటటువంటిది, ఎప్పుడూ కూడా ఉండేటటువంటిది. ఎప్పుడు ఉండేటటువంటి దాన్ని ఏమంటారు? సత్యము అంటారు. ఎప్పుడు మారకుండా ఉండేటటువంటి దాన్ని సత్యము అంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ సత్ అనేటటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే, తర్వాత వచ్చి నిత్య నిరతిశయ ఆనందము అంటే దుఃఖస్పర్శ లేనటువంటి సుఖస్వరూపంగా, ఆనంద స్వరూపంగా అన్నది ఇక్కడ ఆనందము. అంటే వెరసి క్షేత్రజ్ఞుడమైనటువంటి నీ స్వరూపం ఏమిటి? సచ్చిత్ ఆనంద స్వరూపము. అఖండ సచ్చిదానంద స్వరూపము నీవై ఉన్నావు. అఖండ సచ్చిదానంద స్వరూపమే నీవై ఉన్నావు అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో తండ్రి మనకు చెప్తున్నారు. క్షేత్రజ్ఞుడమైనటువంటి నీవు ఏ మార్పు కూడా చెందనటువంటి వాడివి, శాశ్వతమైనటువంటి వాడివి, నాశనం కానిటువంటి వాడివి, ఈ మారేటటువంటి దానికి ఆధారమైనటువంటి వాడివి. అలాంటి నీవు సచ్చిదానంద స్వరూపమై ఉన్నావు. సచ్చిదానంద స్వరూపుడవు నీవు. నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి. కాబట్టి నిరంతరం కూడా ఆత్మస్వరూపంగా, గుణాలకు అతీతంగా ఉన్న మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటూ అహమాత్మ గుణాతీతో అహం, అహమాత్మ అమరో అహం, అహమాత్మ అజో అహం, అహమాత్మ నిరాకారోహం, నిర్మలోహం, నిత్యలోహం, నిరంజనోహం అని ఈ విధంగా మీ లక్షణాలన్నింటినీ కూడా స్మరించుకుంటూ ముక్త స్వరూపులైనటువంటి మిమ్మల్ని మీరు నిరంతరము కూడా గమనించుకుంటూ, నిరంతరము కూడా ముక్తులము అనేది తెలుసుకుని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. మనం ఇప్పటివరకు కూడా 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం మాట్లాడుకున్నాము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో